ఓట్లు వచ్చినాయంటే చాలు హామీల వరద వారుతుంటది ఓటర్ల మీద. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీ బతుకు బంగారు తునక చేస్తామని డైలాగులు దంచుడే దంచుడు. ఉబ్బిపోయి పబ్లిక్ ఓట్లేసుడు. గెలిచినాక ఉంటుంది అస్సలు కథ. అన్ని రోజులు మనెమ్మటి ఆళ్ళు తిరిగితే ఆ టెనక వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. రోజులు, వారాలు, నెలలు గడిచినా పనులైతాయన్న గ్యారంటీ ఉండదు. అయితే ట్రాక్టర్ నిండా చెత్త తీసుకొచ్చి సక్క గిడగుమ్మరిచ్చిర్రు. హర్యానాల బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ గారి ఆఫీస్ ఇది. పబ్లిక్ తిప్పలు చూడనందుకు ఇదో ఎరైటీ నిరసన అన్నట్టు. పానిపట్ ఏరియాలో చెత్త సమస్య బగ్గున్నదట. రోడ్ల పక్కన మొత్తం చెత్త కుప్పలే. గెలిపిస్తే గా తక్లీఫ్ తీరుస్తా, సిటీ మొత్తం అద్దం లెక్కనే తయారు చేస్తా అని హామీ ఇచ్చిండట. కానీ గెలిచి ఏడాదిన్నర దాటినా సప్పుడే లేదట. ఇదేందని క్యాంప్ ఆఫీస్ కు పోతే కలుస్తలేడట. ఎన్ని మాటల తిరిగినా ఉత్తదే అవుతున్నదని గల్లీల చెత్తా చెదారం అంతా ట్రాక్టర్ల తీసుకొచ్చి ఆఫీస్ ముంగటేసిర్రు. ఓటర్లంటే అంతే మరి. హామీలు ఇచ్చినప్పుడు మురిసిపోయి సప్పట్లు కొట్టి దండలేసినోళ్ళు ఓట్లేసినాక తీర్చకుంటే గిట్ల చెత్త సన్మానాలు కూడా చేస్తారు మళ్ళా.